ఓం శాంతి 21/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవ్వాలి అంటే బుద్ధి యోగము కొద్దిగా కూడా ఎటు వెళ్ళరాదు. ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి. దేహాన్ని స్మృతి చేయువారు ఉన్నత పదవిని పొందలేరు. ప్రశ్న: అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? జవాబు: ఆత్మ జీవించి ఉండగానే మరణించి ఒక్క తండ్రి సంతానంగా అవ్వాలి. ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. దేహ అభిమానం పూర్తిగా తొలగిపోవాలి. ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన గమ్యం. నిరంతరము ఆత్మాభిమాని స్థితి ఉండాలి. దీని ద్వారానే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. దేహాభిమానం పూర్తి తొలగిపోవడము, ఆత్మాభిమాని స్థితిలో ఉండడము, ఇదే గొప్ప గమ్యము అని బాబా చెప్తూ ఉన్నారు. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. ఇప్పుడు ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞాన సాగరం అని ఉండాలి. ప్రేమ కొరకు చెంబులు ఉండవు, అనగా ప్రేమాభిషేకం ఉండదు. గంగా జలము మొదలైన వాటి కొరకు చెంబులు ఉంటాయి, అనగా గంగా జలముతో అభిషేకం ఉంటుంది. ఇది భక్తి మార్గంలోని మహిమ. ఇది తప్పు. జ్ఞాన సాగరులు అని అనడం సరి అయినది. తండ్రి మొట్టమొదట జ్ఞాన సాగరులు. పిల్లలలో కొద్దిగా జ్ఞానం ఉన్నా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు సమయంలో మనము చైతన్య దిల్వాడా మందిరం వలె ఉన్నాము అని మీకు తెలుసు. అది జడ దిల్వాడా మందిరం, ఇది చైతన్య దిల్వాడా మందిరం. ఇది కూడా అద్భుతమే కదా. ఎక్కడ జడ స్మృతి చిహ్నం ఉందో అక్కడే మీరు చైతన్యంలో మధుబన్లో కూర్చున్నారు. కానీ మనుషులకి ఇది అర్థం కాదు. కానీ పోను పోను ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, ఇక్కడే భగవంతుడు చదువు నేర్పిస్తున్నారని తెలుసుకుంటారు. దీనికంటే పెద్ద యూనివర్సిటీ ఏది లేదు అని, ఇదే చైతన్యమైన దిల్వాడా మందిరం అని కూడా తెలుసుకుంటారు. ఈ దిల్వాడా మందిరం మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నం. పైకప్పులో సూర్యవంశము, చంద్రవంశాలు చిత్రీకరింపబడి ఉన్నాయి. క్రింద ఆదిదేవుడు, ఆదిదేవి, వారి పిల్లలు కూర్చున్నారు. వీరి పేరు బ్రహ్మ, వీరి పేరు సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ ఉంటే గోపికలు కూడా తప్పకుండా ఉంటారు. అవన్నీ జడ చిత్రాలే. ఎవరు గతించి వెళ్ళిపోయారో వారి చిత్రాలే తయారయ్యాయి. ఎవరైనా మరణిస్తే వెంటనే వారి చిత్రాలను తయారు చేస్తారు. కానీ వారి హోదా, జీవిత చరిత్రను గురించి తెలియదు. వారి వృత్తి, కర్తవ్యం గురించి వ్రాయకుంటే ఈ చిత్రం ఎందుకు పనికిరాదు. ఫలానా వారు వ్రాసినందున ఈ కర్తవ్యం నిర్వహించారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఏ దేవతల మందిరాలు ఉన్నాయో వారి కర్తవ్యాల గురించి, జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతాతి ఉన్నతుడైన శివబాబాను గూర్చి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్రలు తెలుసు. ఎవరెవరు ఉండి వెళ్ళిపోయారో, ముఖ్యంగా ఎవరిని పూజిస్తారో వారి గురించి మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రి కూడా జరుపుకుంటున్నారు కనుక తప్పకుండా వారి అవతరణ జరిగింది అని అర్థమవుతుంది. కానీ ఎప్పుడు జరిగిందో, వారు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నాడు. ఆది దేవుడు, ఆది దేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఎందుకంటే ఇది వృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది. 100 భుజాలు, 1000 భుజాలు కలవాడు అని బ్రహ్మకే చెప్తారు. విష్ణువుకు, శంకరుడికి ఇన్ని భుజాలు అని చెప్పరు. బ్రహ్మకు ఉన్నాయి అని ఎందుకంటారు? ఈ వంశం అంతా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన వారే కదా. ఇది భుజాల మాట కాదు, వేల భుజాల మాట కాదు. వేల భుజాల బ్రహ్మ అని వారు అంటారు, కానీ వారికి అర్థం తెలియదు. ఇప్పుడు మీరు బ్రహ్మకు ఎన్ని భుజాలో ప్రాక్టికల్గా చూడండి. సేవాధారిలో ఇవి బేహద్దు భుజాలు. ప్రజాపిత బ్రహ్మను అందరూ ఒప్పుకుంటారు, కానీ వారి కర్తవ్యం గురించి తెలుసుకోలేరు. ఆత్మకు భుజాలు ఉండవు, భుజాలు శరీరానికి ఉంటాయి. ఇన్ని కోట్ల మంది సోదరులున్నారు, వారందరివి కలిసి ఎన్ని భుజాలు అవుతాయి? కానీ ఎప్పుడైనా ముందు పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే ఈ విషయాలు అర్థం చేయించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఒక్కటే. బాబా చెప్తారు, నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి.
తండ్రికి జ్ఞాన సాగరుడు అనే మహిమ కూడా ఉంది. ఎన్ని పాయింట్లు అర్థం చేయిస్తారు, ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండవు. సాగరం తండ్రి. ఈ సారము బుద్ధిలో ఉండిపోతుంది. చివరికి మన్మనాభవనే సారం మిగిలిపోతుంది. జ్ఞాన సాగరులు అని కృష్ణుణ్ణి అన్నారు. వారు రచయిత ఒక్క తండ్రి మాత్రమే. అందరికీ వారసత్వంనిచ్చేది తండ్రే. వారే ఆత్మలను ఇంటికి తీసుకెళ్తారు. తండ్రి మరియు ఇతర ఆత్మల ఇల్లు శాంతిధామం. విష్ణుపురమును తండ్రి ఇల్లు అని అనరు. బాబా మరియు ఆత్మల మధురమైన ఇల్లే శాంతిధామం. ఇల్లు మూలవతనము. ఆత్మలన్నీ అక్కడే నివసిస్తూ ఉండేవి. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలే ధారణ చేస్తారు. ఇంత విస్తారమైన జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇన్ని పేజీలు కూడా వ్రాయలేరు. ఈ మురళీలనంతా ప్రోగు చేస్తూ వెళ్తే ఈ హాల్ అంతా నిండిపోతుంది. ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలుంటాయి. పరీక్షలు పాస్ అవుతూనే సారం బుద్ధిలో కూర్చుంటుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్ చేయగానే దాని వలన ఒక్క జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది. అది వినాశీ సంపాదన. మీకు ఈ తండ్రి అవినాశీ సంపాదన భవిష్యత్తు కొరకు చేయిస్తున్నారు. మిగిలిన గురువులు మఠాధిపతులు వినాశీ సంపాదనను చేయిస్తారు. వినాశనం దగ్గరవుతున్న కొలది వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. ప్రపంచంలో సంపాదన పెరుగుతూ ఉంది అని అంటారు, కానీ సంపాదన పెరగడం లేదు. అది అంతా ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. పూర్వము రాజుల సంపాదన బాగా ఉండేది. ఇప్పుడు వారు కూడా లేరు. మీ సంపాదన చాలా సమయం నడుస్తుంది. ఇది తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మేము మా బంధుమిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని కొందరు అంటారు, కానీ అది కూడా అల్పకాలమే కదా. మీలో కూడా ధారణ అయ్యేవారు నంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది కొంచెం కూడా అర్థం చేయించలేరు. కొంతమంది మా బంధుమిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామంటారు. అది కేవలం వీరు అనుకోవడమే. ప్రదర్శనలు మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించరు? ఎందుకంటే పూర్తిగా ధారణ చేస్తూ ఉండరు. మాకే అంతా తెలుసు అని కూడా భావించకండి. సర్వీస్ చేయు అభిరుచి ఉంటే బాగా అర్థం చేయించే వారి ద్వారా వినాలి. బాబా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తే పురుషార్థం చేయాలి కదా. కానీ అదృష్టంలో లేకుంటే శ్రీమతమును కూడా గౌరవించరు. అలాంటి వారి పదవి భ్రష్టం అవుతుంది. డ్రామా ప్లాన్ అనుసారం రాజధాని స్థాపన అవుతుంది. అందులో అన్ని ప్రకారాల వారు కావాలి. కొందరు మంచి ప్రజలుగా అయ్యేవారు ఉన్నారు, కొందరు సామాన్యులుగా ఉన్నారు. బాబా చెప్తున్నారు, నేను మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలు ఉన్నాయి. ఎవరు పూజ్యులుగా అవుతారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. రాజా రాణిల పదవి గొప్పది కదా. వామ మార్గంలోకి వచ్చినప్పుడు వికారాలలోకి, అప్పుడు కూడా రాజులుగా లేక మంచి షావుకారులుగా ఉంటారు. జగన్నాథ మందిరంలో అందరికీ కిరీటాలు చూపించారు. ప్రజలకు కిరీటం ఉండదు. కిరీటధారి రాజులను కూడా వికారాలలో చూపించారు. వారికి కూడా సుఖ సంపత్తులు చాలా ఉంటాయి. సంపద తక్కువ ఎక్కువ ఉంటుంది కదా. వజ్రాల మహళ్లకు వెండి మహళ్లకు వ్యత్యాసం ఉంటుంది. కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, మంచి పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. రాజులకు చాలా సుఖం ఉంటుంది. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడ ఎలాగైతే అందరికీ దుఃఖము జబ్బులు ఉన్నాయో అలా అక్కడ అందరికీ సుఖమే సుఖం ఉంటుంది. అయినా పదవులు నంబర్ వారుగా ఉంటాయి. తండ్రి సదా చెప్తూనే ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. పురుషార్థము ద్వారా డ్రామా అనుసారం వీరి సద్గతి ఈ విధంగా ఇంత మాత్రమే జరుగుతుంది అని అర్థం చేసుకోబడుతుంది. మీ సద్గతి కొరకు శ్రీమతానుసారం నడుచుకోవాలి. టీచర్ మతానుసారం విద్యార్థి నడుచుకోలేదు అంటే దేనికి పనికిరాడు. అందరూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. ఒకవేళ మేము ఇది చెయ్యలేము అని అంటే ఇంకేం నేర్చుకుంటారు? నేర్చుకొని తెలివైన వారిగా అవ్వాలి. వీరు బాగా అర్థం చేస్తారు అని అందరూ అనాలి. కానీ ఆత్మ జీవిస్తూ ఉండి మరణించి ఒక్క తండ్రి వారిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేహాభిమానం పూర్తిగా వదిలిపోవడమే ఉన్నతమైన గమ్యం. అంతా మర్చిపోవాలి. పూర్తి ఆత్మ అభిమాని స్థితి తయారవ్వాలి. ఇదే శ్రేష్టమైన గమ్యం.
అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి, ఇక్కడికి వచ్చి శరీరాలను ధరిస్తాయి. ఇప్పుడు ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఇది చాలా పెద్ద కష్టం. స్వయాన్ని ఆత్మగా భావించి కర్మాతీత స్థితిలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది. ఒక పాత పొరను వదిలి కుప్సాన్ని, క్రొత్త దారిని ధారణ చేస్తుంది. కావున మీరు దేహ అభిమానము అనే పొరను ఎంతగా తొలగించుకోవాలి. మూలవతనంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహ అభిమానం అంతమైపోవాలి. ఎంత పెద్ద పరీక్ష! అందుకే భగవంతుడే స్వయంగా వచ్చి చదివించాల్సి వచ్చింది. దేహ సంబంధాలన్నీ వదిలి నాకు చెందిన వారిగా అవ్వండి, స్వయాన్ని నిరాకారాత్మగా భావించండి అని ఇతరులు ఎవ్వరూ చెప్పరు. ఏ వస్తువు పైన అభిమానం ఉండరాదు. మాయ పరస్పరంలో దేహ అభిమానంలో బంధిస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, బ్రహ్మను కూడా స్మృతి చేయకండి. బాబా చెప్తున్నారు, మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ చాలా మంచి మంచి పిల్లలను కూడా నామ రూపాలలో వ్రేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడము అంటే భూతాలను స్మృతి చేయడమే. ఒక్క శివబాబాని స్మృతి చెయ్యండి అని చెప్తే మీరు దేహాలను అనగా పంచభూతాలను స్మృతి చేస్తూ ఉన్నారు. దేహంపై అస్సలు ఆకర్షణ ఉండరాదు. బ్రాహ్మణి ద్వారా కూడా నేర్చుకోవాలి, కానీ వారి నామ రూపాలలో చిక్కుకోరాదు. ఆత్మ అభిమానిగా అవ్వడంలోని శ్రమ ఉంది. అనేక మంది పిల్లలు బాబా వద్దకు చార్టును పంపుతారు, కానీ కొంతమందిది బాబా నమ్మరు. కొందరు మేము శివ్ బాబాని తప్ప మరెవ్వరిని స్మృతి చేయము అని అంటారు, కానీ బాబా చెప్తున్నారు ఒక్క పైసా అంత స్మృతి కూడా చేయడం లేదు. స్మృతియే కష్టతరమైనది. ఎక్కడెక్కడో చిక్కుకుంటారు. దేహధారులను స్మృతి చేయడము అంటే 5 భూతాలను స్మృతి చేయడం. దీనిని భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. మీరు ఇక్కడ ఒక్క శివబాబాని స్మృతి చేయాలి. పూజించే విషయం కాదు ఇది. భక్తికి నామరూపాలే అదృశ్యమైపోతాయి. బొమ్మలను ఎందుకు స్మృతి చేయాలి? విగ్రహాలను, అవి కూడా మట్టితో తయారైనవే కదా. తండ్రి చెప్తున్నారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరి శరీరమును స్మృతి చెయ్యరాదు. ఆత్మ పావనమైపోతే దానికి శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడు ఈ శరీరము పావనమైనది కాదు. ఆత్మ సతో ప్రధానం నుండి సతో రజో తమో అయినప్పుడు శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనం అవుతూ పోతోంది, కానీ శరీరం ఇప్పుడే పావనంగా అవ్వదు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఈ పాయింట్లు ఎవరైతే బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారి బుద్ధిలోనే ఈ పాయింట్లు కూర్చుంటాయి. సతో ప్రధానంగా అవ్వాల్సింది ఆత్మ. తండ్రిని స్మృతి చేయడమే చాలా కష్టం. కొందరికి కొద్దిగా కూడా గుర్తు ఉండదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు బుద్ధియోగము కొద్దిగా కూడా బయటికి వెళ్ళరాదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, కానీ పిల్లల బుద్ధియోగము తిరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని మీరు సమానంగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇక్కడ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. కష్టపడకుండా ఈ లక్ష్మీనారాయణల పదవి ఎలా లభిస్తుంది? దేహాన్ని స్మృతి చేయువారు ఏ పురుషార్థము చేయలేరు. తండ్రి చెప్తున్నారు, పురుషార్థం చేసే వారిని అనుసరించాలి. ఇతను కూడా పురుషార్థియే కదా. ఇది చాలా విచిత్రమైన జ్ఞానం. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పరివర్తన అవుతుందో ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమే. మీరు రాజ్యం ఎలా ప్రాప్తి చేసుకుంటారు? యుద్ధము, జగడాలు మొదలైనవేవీ లేవు. ఇది కేవలము జ్ఞాన యోగాల విషయం మాత్రమే. మీరు ఎవ్వరితోనూ యుద్ధం చెయ్యరు. మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి. ఆత్మ పతితమయ్యే కొలది శరీరం కూడా పతితమైన దానిని తీసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ ఆత్మ పావనంగా వెళ్ళాలి. ఇది చాలా కష్టం. బాబా ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో తెలుసుకోగలరు. ఇది శివబాబా బండారము. శివబాబా బండారంలో మీరు సేవ చేస్తున్నారు. మీరు సేవ చేయలేదు అంటే చాలా చిన్న పదవిని కూడా పొందలేరు. సేవ చేయించడానికే తండ్రి వచ్చారు. సేవ తండ్రి కూడా చేస్తున్నారు. మీరు సర్వీసే చేయలేదు అంటే ఏ పదవి లభిస్తుంది?
ఈ రాజధాని స్వర్గం స్థాపన అవుతుంది. ఇందులో నౌకర్లు, చాకర్లు మొదలైన వారు కూడా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుడిపై విజయం పొందుతారు. ఇది తప్ప ఇంకా ఏ యుద్ధము లేదు. ఇదంతా అర్థం చేయించబడుతుంది. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. యోగ బలంతో విశ్వ చక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు. మనము మన శాంతిధామంలో ఉండే వారమని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇంటి స్మృతే ఉంది. ఇక్కడికి మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. తర్వాత మన ఇంటికి వెళ్తాం. ఆత్మ ఎలా వెళ్తుందో కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారం ఆత్మలు రానే రావాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ దేహదారి పైన ఆకర్షణ ప్రేమ ఉంచుకోరాదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడం వంటిదే. కావున ఎవరి నామ రూపాలలోనూ చిక్కుకోరాదు. మీ దేహమును కూడా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, భవిష్యత్తు కొరకు అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. వివేకవంతులుగా ఈ జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏదైతే అర్థం చేస్తున్నారో దానిని అర్థం చేసుకొని ఇతరులకు వినిపించాలి. వరదానము, కల్పకల్పం యొక్క విజయులము అనే స్మృతి ఆధారంగా మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ. మహావీర్ విజయీ పిల్లలు పరీక్ష పేపర్ను చూసి భయపడరు. ఎందుకంటే త్రికాలదర్శులైన కారణంగా మేము కల్పకల్పము విజయం పొందిన ఆత్మలము అని వారికి తెలుసు. మహావీరులు ఎప్పుడూ బాబా నా వద్దకు మాయను పంపించకండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తినివ్వండి, ఏం చేయాలి, ఏదైనా దారి చూపించండి అని అనరు. ఇలా అనడం కూడా బలహీనతే. మహావీరులైతే శత్రువును రా, నేను విజయం పొంది విజయీగా అవుతాను అని ఆహ్వానిస్తారు. స్లోగన్, సమయం యొక్క సూచన ఏమంటే సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా ఈ ఏకత మరియు ఏకాగ్రతను పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా సిద్ధిని, విజయాన్ని పొందేందుకు ఒకటేమో ఏకాంతము, రెండవది ఏకాగ్రత. రెండింటి విధి ద్వారా సిద్ధిని పొందుతారు. ఉదాహరణకు మీ స్మృతి చిహ్నపు చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషంగా రెండు విషయాల పద్ధతిని అనుసరిస్తారు. ఒకటి ఏకాంతవాసి, రెండు ఏకాగ్రత. ఇదే విధిని మీరు కూడా సాకారంలో స్వంతం చేసుకోండి, అనుసరించండి. ఏకాగ్రత తక్కువైన కారణంగానే దృఢ నిశ్చయం తగ్గిపోతుంది. ఏకాంతవాసిగా అవ్వడం తగ్గిపోయిన కారణంగానే సాధారణ సంకల్పాలు మీరు అనుకున్నటువంటి బీజాన్ని, మీ లక్ష్యాన్ని బలహీనం చేసేస్తాయి. అందువలన ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఓం శాంతి.